అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, నిర్మాణంలోని ప్రభుత్వ భవనాల పనులను మంత్రి పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజధాని అమరావతి పర్యటనకు మంత్రి నారాయణ వచ్చారు. అక్కడ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు రాజధానిలో ఏ నిర్మాణాలు పరిశీలించారు? రైతులు ఒకవైపు ఆందోళన ఉన్నారు, పనులు జరగట్లేదని చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఈరోజు నేను యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క టవర్స్, తర్వాత వచ్చి వాళ్ళ బంగళాలు, అదేవిధంగా జడ్జెస్ బంగళాలు, మినిస్టర్స్ బంగళాలు, ఇవన్నీ యాక్చువల్గా విజిట్ చేశానండి. ఐఏఎస్ ఆఫీస్ బంగళాలు అయితే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఫైనల్ టచెస్లో ఉంది. ఓన్లీ ఒక 5% వర్క్ ఉంది. ఇది బహుశా రాబోయే 2 monthsలో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలది అయితే బై డిసెంబర్ కంప్లీట్ అవుతుంది. ఒక బంగళాలు మాత్రం యాక్చువల్గా ఇట్ టేక్స్ బై మార్చ్ ఎండ్. ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క అపార్ట్మెంట్స్ అండ్ బంగ్లాలు విజిట్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, నాన్ గజిటెడ్ అవి కూడా విజిట్ చేయాల్సి ఉంది. మరొక రోజు పెట్టుకొని విజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా యాక్చువల్గా చిన్న ప్రాబ్లమ్స్ పడకుండా అవన్నీ కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ పనులు కొంచెం స్లో డౌన్ అవడానికి కారణం ఏంటంటారు? మీరు అనుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్ళటం లేదు, కొంచెం లేట్ అవుతున్నాయి అనేది ఉంది. 100% ప్రణాళిక ప్రకారం పోతున్నాయండి. 12 నెలలు 3 నెలలు వర్షాల వల్ల ఇబ్బంది అవుతుందని ఎస్టిమేషన్ వేస్తున్నాం. మేము 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే దాంట్లో సంవత్సరానికి 3 నెలల లెక్కన 3 సంవత్సరాల్లో 9 నెలలు ఇబ్బంది అవుతుంది. ఇది వర్షాకాలం సీజను. ఈ వర్షాకాలం సీజన్లో బిల్డింగ్ లోపల పనులు చేసుకుంటున్నారు. బిల్డింగ్ పైన రోడ్లు చేసేటప్పుడు కొంత ఇబ్బంది, ఎందుకంటే యాక్చువల్గా రెయినీ సీజన్లో వర్కర్స్ చేయడం కష్టం. ఈరోజు 10,000 మంది యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు. ఈ వర్షాలు కానీ తగ్గితే 15,000 మంది ఇక్కడ వర్క్ చేయాలి. 15,000 మంది వర్క్ చేస్తే అనుకున్న ప్రకారం ఆ టార్గెట్ ప్రకారం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ 15th నుంచి ఆ 15,000 మందిని ఇక్కడ పెడతాము, మిషనరీ పెడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ కాంప్లెక్స్లో మెయిన్గా ఐకానిక్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి? నార్మల్ ఫాస్టర్స్ కూడా వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు సిఆర్డీ వాళ్ళు అందరూ కూర్చొని దాని మీద డిస్కస్ చేసి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రెండవ దశ ఏం చేయబోతున్నారు? మీ ప్లాన్ ఎలా ఉంది? అంటే రెండవ దశ యాక్చువల్గా ఏంటంటే మన క్యాబినెట్లో సీఎం గారు ఏం చెప్పారంటే సబ్ కమిటీ డిస్కస్ చేసినా లేదన్నారు. అంటే దీనికి అప్పుడు సబ్ కమిటీ లేదు. మన సీఎం గారు ఏంటంటే ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఉందో ఆ సబ్ కమిటీనే కమిటీగా తీసుకొని దాన్ని డిస్కస్ చేస్తామన్నారు. రేపు వీలైనంత వరకు దాని మీద డిస్కస్ చేసి, అంటే గ్రామ కమిటీలు ఏం జరిగింది చెప్పడం, ఇవన్నీ వాళ్ళకి చెప్పి యాక్చువల్గా ఎంతమంది ల్యాండ్స్ ఇచ్చారు, వాళ్ళకి తిరిగి ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం, ఇవన్నీ డిస్కస్ చేసి నెక్స్ట్ క్యాబినెట్లో పెట్టడం జరుగుతుంది. రైతులు ఫ్లాట్ల వద్ద పనులు ఎలా వచ్చాయి? ఈ స్టోన్స్ అన్నీ పోయినాయి, ఎందుకంటే మన కంప కడుతూ ఈ జేసీబీలు ప్రొక్లైజ్ చేయట్లు అన్నీ పోయినాయి. అయితే అవన్నీ కూడా నాటాలా. కొద్దిగా వర్షం ఉంది కాబట్టి నాటడం కొద్దిగా ఇబ్బంది అన్నారు. బహుశా ఇంకొక 15-20 రోజులు ఈ వర్షం తగ్గంగానే ఇమీడియట్గా నాటేసి ఎవరి ప్లాట్ ఎక్కడ అనేది 100% గుర్తించడం జరుగుతుంది. దానికి రైతులు 1 నెల రోజులు ఓపిక పట్టమని, ఈ వర్షాలు తగ్గిందాక ఓపిక పట్టమని రిక్వెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేస్తారు? ఇవన్నీ కూడా యాక్చువల్గా 31st మార్చికి యాక్చువల్గా ఇవన్నీ కంప్లీట్ అవడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ పూలింగ్కి సంబంధించి కూడా త్వరలో ఏదైతే సబ్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి వచ్చే క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి దీనిపైన గ్రామ సభల్లో ఏ నిర్ణయం తీసుకున్నారు, వీటన్నిటిని కూడా సబ్ కమిటీ పరిశీలించి రిపోర్ట్ ఇస్తుందని కూడా మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇదే సమయంలో రైతులకు కౌలు ఇప్పటికే అందరికీ కొద్ది మందికి చెల్లించకపోతే వాళ్ళకున్న సమస్యలు ఏంటో చూసి అవి కూడా పరిష్కరిస్తామని నారాయణ చెబుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,